ఇప్పటివరకు సంధ్యా థియేటర్ ఘటన, శాంతి భద్రతలు వీటి గురించే ప్రధానంగా చర్చిస్తారనుకున్నాం. కానీ ఇప్పుడు మరికొన్ని కొత్త ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం పరిశ్రమ ముందుకు తీసుకొచ్చింది. లైక్ పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ విధానం కావచ్చు, అలాగే సినీ పరిశ్రమకి ఇచ్చే కొన్ని రాయితీల విషయంలో కావచ్చు, అనేక అంశాలపై డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్ సెట్. రైట్, ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి ఇండస్ట్రీతో సీఎంతో జరిగినటువంటి భేటీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుంది. సీఎం కాన్వాయ్కి సంబంధించి అలర్ట్ అయితే వచ్చింది. సీఎం మూమెంట్ కోసం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటివరకు కూడా పూర్తిస్థాయిలో దాదాపుగా గంటన్నర, దాదాపుగా 2 గంటల పాటు కూడా సినిమాకి సంబంధించినటువంటి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కావచ్చు, వీళ్ళ ఉన్నటువంటి కొన్ని ప్రతిపాదనల అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చ అయితే జరిగింది. ఇండస్ట్రీ పెద్దలంతా కూడా ప్రభుత్వం కొన్ని సిఫార్సులు అయితే ఎలాగైతే చేసిందో ఇండస్ట్రీ కూడా కొన్ని సిఫార్సులు, అంటే సినిమా ఇండస్ట్రీకి కొన్ని రావాల్సినటువంటి అంటే ఇబ్బందులు ఉన్నటువంటి అంశాలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ పడుతున్నటువంటి సమస్యలు, అదేవిధంగా గ్లోబల్ స్థాయికి తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి కొన్ని అంశాలపైన కూడా సిఫార్సులు అయితే చేసింది. ఓవరాల్గా ఎండింగ్కి అంటే బెనిఫిట్ షోల అంశాలకు సంబంధించి కూడా ఎక్కువగా చర్చ జరిగినటువంటి నేపథ్యంలో బెనిఫిట్ షోలు ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉండవు అని చెప్పి సీఎం తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో టికెట్స్ రేట్స్ పెంచుకునే అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా ఈ అంశంపైన చర్చ జరిగింది. అయితే ఏదైతే ప్రభుత్వం కొంత సెస్ విధిస్తాము అని చెప్పిన ఏదైతే అంశం ఉందో దానికి సంబంధించి ఆ సెస్ని అంతా కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అంటే ప్రభుత్వ ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధానాన్ని ఏదైతే అమలు చేస్తుందో కొత్తగా అమల్లోకి తీసుకురాబోతుందో ఆ అంశాలకు సంబంధించి దానికోసం వాడతాము ఈ బడ్జెట్ని, అంటే ఆ సెస్ అమౌంట్ని అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. అట్లాగే ఈ సెస్కి సంబంధించి ఎట్లాంటి సెస్ ఉండబోతోంది, ఎంత పర్సెంట్ ఉండబోతుంది, అంటే సినిమా ఒక్కొక్క చిన్న సినిమా ఉంటుంది, పెద్ద సినిమా ఉంటుంది, మామూలు స్థాయి సినిమా ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి కొంత విధి విధానాలు రెడీ కావాల్సి ఉంది. అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి టికెట్స్ రేట్స్ పెంచుకునే అంశాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున గద్దర్ అవార్డ్స్ ఏదైతే ఇవ్వడానికి సిద్ధమైందో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆ గద్దర్ అవార్డ్స్ సంబంధించి ఇప్పటికే నరసింహరావు ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు జరిగింది. ఆ సిఫార్సులు కూడా ప్రభుత్వం తరఫున కొన్ని విధి విధానాలు, కొన్ని రూపకల్పన జరగడం జరిగింది. అయితే ఇండస్ట్రీ నుంచి కొంత ఇన్ఫర్మేషన్, అంటే వీళ్ళకి గద్దర్ అవార్డుకి సంబంధించి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సిఫార్సులు కావచ్చు, ప్రతిపాదనలు లేట్ అయిన నేపథ్యంలో ఈ కమిటీతో డిస్కస్ చేసి ఈ గద్దర్ అవార్డుకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక క్లియర్ చేయాలనేది ప్రభుత్వం ఇండస్ట్రీ పెద్దలకి చెప్పడం జరిగింది. అయితే ఆ అంశాలు కావచ్చు, ఇంకా కొన్ని పెండింగ్, అంటే కొన్ని కొలిక్కి రాని అంశాలు, ఇప్పుడు బెనిఫిట్ షోలు వద్దని చెప్పిన విషయంలో టికెట్ సేల్స్ పెంచుకునే అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఈ 2 అంశాలు, టికెట్ సేల్స్ పెంచుకునే అంశం, ఏ సినిమాకి ఎంతవరకు పెంచుకోవచ్చు, ఒకవేళ పెంచుకుంటే ఎంత సెస్ ప్రభుత్వానికి పే చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా గద్దర్ అవార్డ్స్ విషయంలో సిఫార్సులు, ప్రభుత్వ ఇండస్ట్రీ పెద్దల యొక్క ప్రతిపాదనలు ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా ఎక్కువగా ఈ అంశం పైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ అంశం కూడా పూర్తి స్థాయిలో మరొకసారి ఈ అంశం సంబంధించి ఇటు కమిటీ ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ కమిటీకి సంబంధించి ప్రభుత్వం నుంచి, అదేవిధంగా ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ కమిటీకి మరొకసారి కమిటీతో చర్చించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దాదాపుగా మీటింగ్ అయిపోయినట్టుగానే అర్థమవుతుంది. మరొక 5-10 నిమిషాల్లో సీఎం కూడా తన బయటికి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే, అంటే ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు పోలీసులు. సో సుదీర్ఘంగా జరిగినటువంటి 2 గంటల పాటు జరిగినటువంటి చర్చలో పూర్తి స్థాయిలో బెనిఫిట్ షోల అంశాలు కావచ్చు, టికెట్ రేట్స్ పెంచుకునే అంశం కావచ్చు, ప్రభుత్వం కొన్ని సిఫార్సులు చేయడం కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీ గ్లోబల్ స్థాయిలో ఎదుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి అందాల్సినటువంటి కొన్ని ఏదైతే సపోర్ట్ కావచ్చు, ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ని కూడా క్లియర్ చేసింది. ట్రాఫిక్లు కూడా క్లియర్ అవుతున్నటువంటి ప్రస్తుతం ఒకసారి చూస్తున్నాం. పోలీసులు అంతా అలర్ట్ అయ్యారు. సీఎం 1-2 మినిట్స్లో బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీటింగ్ ముగిసిందనే చెప్పుకోవాలి. ఈ మీటింగ్లో కొలిక్కి రాని అంశాలు ఏవైతే ఉన్నాయో 2 వర్గాల నుంచి కూడా, ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, కొన్ని సిఫార్సులు అయితే డిస్కషన్ జరిగినప్పటికీ కూడా డెసిషన్ మాత్రం ఇంకా క్లియర్గా రావాల్సి ఉంది. కాబట్టి ఆ డెసిషన్ సంబంధించి కూడా, నిర్ణయాలకు సంబంధించి కూడా ఒక కమిటీ అయితే ఏర్పాటైంది. కాబట్టి ఇండస్ట్రీ నుంచి, ప్రభుత్వం నుంచి ఒక కమిటీ ఏర్పాటైంది. కాబట్టి ఆ కమిటీలో పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసి మరొకసారి ఒక కమిటీ కూర్చునే అవకాశం అయితే ఉంది. అక్కడ డిస్కషన్ చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఎలాంటి నిర్ణయాలకు అంటే ప్రభుత్వం, ఇండస్ట్రీ కట్టుబడి ఉంది అనే అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో మీటింగ్ అయితే ముగిసిందని చెప్పుకోవాలి. జరిగిన చర్చ